తిరుమల లడ్డూ విషయంలో చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండలిలో పట్టుబడినప్పుడు అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా మండలి చైర్మన్ మోషన్ రాజును పట్టుకుని మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అసలు సీనియర్ మంత్రి అయి ఉండి ఒక సీనియర్ పొలిటీషియన్ హోదాలో మండలి చైర్మన్ను ఒక మతాన్ని ఎందుకు ఆపాదించాల్సి వచ్చింది? అసలు చట్టసభల్లో మత ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఇప్పుడు ఈ అంశాలపై మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ ఏంటి సార్, మండలిలో నేను చూశారు ఘటన, అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? అసలు భారతదేశం లౌకిక దేశం అనేది వాళ్ళకి గుర్తుందా, తెలుసా, లేదు మర్చిపోయారా? ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసిన అతను మొట్టమొదటిసారి ఓతు తీసుకొని కాదు వచ్చిన ఎమ్మెల్యే కాదు కదా, సీనియర్, చాలా చాలా సీనియరు. అంటే అతను ఏ విధమైన ఓత్ ఇచ్చారనేదన్నా గుర్తుందా? అవును. ఏంటి, కుల మతాలకు అతీతంగా అనే కదా ఆయన ప్రమాణం చేసే కదా, అంటే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేది. అలాంటి వ్యక్తి కుల మతాలకు అతీతంగా అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన ఒక స్థానంలో ఉండి కేవలం రాజకీయ లబ్ధి కోసం మీ నాయకుడు క్రిస్టియను, నువ్వు క్రిస్టియను అనే విధంగా మాట్లాడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే క్రిస్టియన్ అనుకో, ఆయన కాదు, మోషేరాజు గారు కాదు అని. అంటే ఇంకొక విషయం కూడా చూడండి సార్, చరిత్రలో ఎప్పుడైనా, భారతదేశ చరిత్రలో ఎప్పుడైనా లోక్సభ స్పీకర్ అవ్వచ్చు, లేదా రాజ్యసభ స్పీకర్ అవ్వచ్చు, లేదా అసెంబ్లీ స్పీకర్ అవ్వచ్చు, లేదా శాసనమండలి చైర్మన్ అవ్వచ్చు, ఆ చైర్లో కూర్చున్న వ్యక్తిని ఈ విధంగా ఎదురుదాడో టార్గెట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను ఒక్క రోజు గురించి చెప్పట్లా, అవును, ఒక 2-3 days బ్యాక్, వాయిదాకు ముందు కూడా, నిర్వాధిక వాయిదా అయ్యక ముందు కూడా గుర్తుందా మీరు, ఆయన సైన్ చేయని డాక్యుమెంట్స్ని ఆయన కన్సర్న్డ్ సిఎస్ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి ప్రకటన చేస్తాము, ఈ ప్రతులను పంచుతాము అని చైర్మన్ గారు తర్వాత ఏం చెప్పారు అంటే, నేను అనలేదు, ఈ చైర్ గౌరవాన్ని కూడా తీసేస్తున్నారు అంటే. అంటే ఆ స్థాయిలో ఒక చైర్మన్ని, శాసన మండలి చైర్మన్ని టార్గెట్ చేసిన చరిత్ర ఎప్పుడన్నా ఉందా? లేదు. అంటే ఎంత దిగజారిపోతారు అంటే, స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా వెళ్ళిపోతారా? అంటే అసలు మతాలు, కులాలు ఆ ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఎలక్షన్లో గెలవటం కోసం 2014 కూడా తీసుకోండి ఎగ్జాంపుల్. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ అయింది కాదు కదా, 14 కాపులకి రిజర్వేషన్ ఇస్తాము అని కదా 14లో అధికారంలోకి వచ్చారు. అది ఇవ్వగలిగారా? లేదు. సో కుల రాజకీయం ఒక టర్మ్ అయిపోయింది. మళ్ళీ మత రాజకీయాన్ని తీసుకొని మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషేరాజు గారు, నేను క్రిస్టియన్ కాదు, నేను ఇప్పటికీ హిందుత్వాన్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఒక మండలి చైర్మన్ కుర్చీలో కూర్చున్న వ్యక్తి, ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి అంటే నిరూపించుకోవాల్సిన స్థాయికి తెస్తున్నారు చూడండి. ఇది అసలు సమంజసమేనా? అవును. అయితే ఒకవేళ ఆయన హిందుత్వ ఫాలో అవుతున్నాను, తిరుమలకు కూడా పలు సందర్భాల్లో వెళ్ళాను అని విత్ ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. నేనేమంటున్నాను అంటే, ఒకవేళ క్రిస్టియనే అనుకుందాం సార్. ఇప్పుడేంటి క్రిస్టియన్ అయితే ఏంటి? మీకు ఏదైనా అన్యాయం జరిగితే, ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే, ఏదన్నా తప్పు జరిగితే అప్పుడు కదా మీరు ఆ తప్పుని ఎత్తి చెప్పాలి, సమస్య గురించి మాట్లాడాలి. మతం ఎందుకు వస్తుంది అక్కడ? అదే అన్నాను. ఇక్కడ అచ్చెన్నాయుడు ఎప్పుడైతే ఈయన ఫస్ట్ ఈ వ్యాఖ్య చేసినప్పుడు మోషన్ రాజు వివరణ ఇచ్చుకున్నారు, నేను క్రిస్టియన్ కాదు, హిందువుని అని చెప్పి. ఆ తర్వాత కూడా అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి మీరు చెప్పినట్టు యాంగిల్లో పరిశీలించుకోవాలి. ఏదంటే, మీరు క్రిస్టియన్ కాదా, హిందువా, నేను క్రిస్టియన్ అనుకున్నాను అంటే వాట్ హీ మీన్స్ టు సే అంటే తెలుసుకోకుండా కేవలం ఏంటంటే వైఎస్ఆర్సీపీ అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని చెప్పాలని చూస్తున్నారు. మీరంతా చెప్పేది ఏంది? నేను ఇది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఆయనే చెప్పారు, నేను 4 గోళ్ల మధ్య ప్రే చేసుకుంటాను, నేను నా గడప దాటితే నా మతం మానవత్వం, నేను రాజకీయాల్లో కుల మతాలకు అతీతంగా నా పరిపాలన ఉంటుంది, ఇది సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ పార్టీ తరఫున నాయకత్వం వస్తున్నానని పలు సందర్భాల్లో చెప్పారు ఆయన. సో వీళ్ళు కొత్తగా చెప్పాలని చూస్తుంది ఏంటి అంటే, హిందువులు మీరు ఓటేయొద్దు అని చెప్పాలనే ప్రయత్నం. హిందువులు మీరు ఓట్లు వేయొద్దు అని చెప్పాలనే ప్రయత్నం వీళ్ళు చెప్పేటప్పుడు, ఒక మన యొక్క ఆర్మీ, మిలిటరీ తీసుకుందాం సార్. కేవలం హిందువులే ఉండారా మిలిటరీలో? అన్ని మతాల వాళ్ళు ఉంటారు. అంటే పాకిస్తాన్ మీద యుద్ధం జరిగితే మన మిలిటరీలో ముస్లిమ్స్ లేరా? మన మిలిటరీలో క్రిస్టియన్స్ లేరా? అంటే కేవలం హిందువులే వెళ్ళి యుద్ధం చేస్తున్నారా? అంటే ప్రజలని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు?
ఫస్ట్ ఇక్కడ సమస్య ఏంటంటే సార్, కులమతాలు అనేవి ఎందుకు వస్తున్నాయి? రెండోది ఏంటి, మీరు ఏ మతాలనైతే టార్గెట్ చేసి హిందుత్వ ఓటుని పోలరైజ్ చేసుకొని హిందుత్వ ఓట్ల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారో, మీరు ఏ మతాలను టార్గెట్ చేస్తున్నారు, ఆ మతాలు కూడా భారతదేశ రక్షణ కోసం, భారతదేశం కోసం పోరాడుతున్నారు కదా, ఎందుకు వాళ్ళని విలన్స్ చేయాలని చూస్తున్నారు ఫస్ట్? అంటే ఒక క్రిస్టియన్ రాజ్యాధికారం కూర్చోకూడదని మన రాజ్యాంగంలో రాసిందా? అంటే శాసన మండలి చైర్మన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ పీఠం మీద కూర్చోవడానికి అర్హత ఉందా లేదా? సరే, ఆయన క్రిస్టియన్ చెబుతున్నారు. సరే, ఆయన క్రిస్టియను, ఒక క్రిస్టియన్ అయి ఉండి ఎస్యూబీసీ ఛానల్ పెట్టారు. 7 కొండలు, 2 కొండలు కాదు 7 కొండలని జీవో తెచ్చారు. అన్యమత ప్రచారాలు జరగకూడదని తెచ్చారు. దళిత గోవిందాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సామూహిక వివాహాలు తీసుకొచ్చింది వాళ్ళే. అవును. అలాగే టెంపుల్స్ కట్టించింది వాళ్ళే. చివరికి అభివృద్ధి పేరుతో విజయవాడలో తొలగించబడ్డ గుళ్ళను సైతం కట్టించింది ఆ కుటుంబమే. మీరు ఏ విధంగా తీసుకోండి సార్, లడ్డుకు పేటెంట్ తెచ్చింది వాళ్ళే. ఇలా ఎన్నో సందర్భాలు, ఎన్నో రకాలుగా చూసినా కూడా ప్రతి ఇన్సిడెంటు గుళ్ళకు సంబంధించి వాళ్ళే చేసినప్పుడు, సరే ఆయన క్రిస్టియన్, ఒక క్రిస్టియన్ అయి ఉండి హిందువులకి ఇంత చేస్తే మరి హిందూ అయి ఉండి నువ్వేం చేస్తున్నావు చెప్పు. అంతే. ఇప్పుడు క్లెయిమ్ చేయాలని చూస్తున్నారు కదా, మేము హిందువులము, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియను, అందువల్ల మాకే ఓట్లు వేయమనే ప్రయత్నమే కదా ఇదంతా. మరి ఒక క్రిస్టియన్ మతాన్ని నమ్మే ఒక నాయకుడు హిందూ ధర్మం కోసం, హిందూ దేవాలయాల కోసం ఇన్ని చేసినప్పుడు, మరి ఒక హిందూ అయి ఉండి హిందూ ఓట్లు అడుక్కుంటున్న వ్యక్తి ఏం చేశారో చెప్పాలి, ఏం చేయబోతున్నారో చెప్పాలి. 4వ టర్మ్ సీఎంగా ఉండి మీ 3 టర్ముల్లో హిందుత్వ కోసం కానీ, గుళ్ళ కోసం కానివ్వండి, తిరుమల దేవస్థానం గురించి కానివ్వండి, మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా చేసిన ఏదైనా ఒక పని చెప్పమనండి. అంటే హిందుత్వ అనేది హిందువులను ఎంత తక్కువగా అంచనా వేయటమంటే, హిందువులు పిచ్చోళ్ళు, అమాయకులు, ఏం చెప్పినా నమ్మి గుడ్డిగా ఓట్లేస్తారు. గుర్తుపెట్టుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఇది బీహారో ఉత్తరప్రదేశో కాదు, నేను వాళ్ళని కూడా తక్కువ చేయటం, కాకపోతే అక్కడ హిందుత్వ వలన ఈ రోజున బీజేపీ అధికారంలో ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో దాన్ని ప్రామాణికంగానూ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ 1% కూడా లేదు కదా. ఇండివిజువల్గా బీజేపీ పోటీ చేస్తారు. 2019లో ఎన్ని ఓట్లు వచ్చినాయి అంటే 1%ఏ కదా. అంటే నిజంగా హిందుత్వాకి మనము లొంగుతాము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు హిందుత్వ రెచ్చగొడితే లొంగుతారు అనుకుంటే బీజేపీకి 1% కంటే ఎక్కువ ఓట్లు రావాలి కదా. మరి ఏంటంటే సార్, మీరు ఒకటి నోటీస్ చేయండి, చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజాపాలన పక్కన పెట్టి, ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, అంటే ఇచ్చిన హామీలు అనకూడదు సార్, ఎగ్గొట్టడానికి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి, ఎందుకంటే ఆయన టర్మ్ ఏదైనా తీసుకోండి మీరు, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్న చరిత్ర ఏ రోజు లేదు. ఆయన అధికారంలో కూర్చున్న, ఆ పీఠం మీద కూర్చున్న మొదటి రోజు నుంచే రాజకీయం ఎలా చేయాలి, ప్రతిపక్షాన్ని ఎలా అనగదొక్కాలి, ఆ ప్రతిపక్షాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి, ఇదే ప్రణాళికతో ఉంటారు. రెండోది ఏంటి, సెల్ఫ్ గోల్స్. తన ఓటమి తనే సిద్ధం చేసుకుంటుంటారు. మీరు కానీ చూసుకుంటే 1999 to 2004 అన్ని ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరణ చేయాలి, లేదు మూసివేయాలి అనే దూరంలో వెళ్తే ఓటమి ఎదుర్కొన్నారు. 2014 to 2019 గుర్తుపెట్టుకోండి, డేట్స్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే కాపు రిజర్వేషన్ ఇస్తాను అని కదా ఆయన అధికారంలోకి వచ్చారు. సో కాపులకు ఏమీ చేయలేదు అన్న తర్వాత యాజిటేషన్ వస్తే దాని డైవర్షన్ పాలిటిక్స్ చేసి కరెక్ట్గా 18 నెలల సమయం కూడా లేని సమయంలో తుని రైల్వే ఘటన కూడా జరిగింది. అవును. అంటే ఇచ్చిన హామీలు కానివ్వండి, లేదు అతను రాజకీయ ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు సెల్ఫ్ గోల్స్గా మారుతుంటాయి. ఇప్పుడు చూడండి, ఈ టర్మ్లో కూడా 100 రోజు పాలన అయిందో లేదో డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఇప్పుడు చూడండి, ఆడబిడ్డనిది అది ఇవ్వలేరు, అది 1,50,000 కోట్ల బడ్జెట్, అలాంటి చేయలేక నిరుద్యోగ భృతి అవ్వచ్చు, 50 సంవత్సరాలకే బీసీలకు రిజర్వేషన్ అవ్వచ్చు, ఇలాంటి హామీలను నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుమల లడ్డులో కల్తీ అన్నారు. ఏమైంది సార్? ఇప్పుడు గతంలో నేను 2 సార్లు చెప్పాను, 99 నుంచి 2004 ఆయన తీసుకునే కొత్త రకమైన రాజకీయ లబ్ధి కోసం ఆయన తీసుకునే స్టెప్పే ఆయన ఓడించింది. 2014 నుంచి 2019 మధ్య కూడా రాజకీయంగా ప్రతిపక్షాలను తొక్కుతూ అతను ఇచ్చిన హామీలను డైవర్షన్ చేస్తూ
మరొక మారు వాళ్ళు అడగకుండా ఉండటం కోసం తీసుకునే చర్య అతను మళ్ళీ సెల్ఫ్ గోల్ ఇలా చేసింది. 2024లో కూడా అతని ధోరణి అదే. ఏం చేశారు? ఒక నిరాధారమైన ఆరోపణలు చేసి చివరికి ఏడకొచ్చి ఆగింది సార్. అది నెయ్యి సప్లై ఎవరెవరు చేస్తారు? ఇందాపూర్ చేసిద్ది, అవును, ఏఆర్ డైరీ చేసిద్ది, వైష్ణవి డైరీ చేసిద్ది. ఇవన్నీ ఎవరు ఏం తెలిపోతున్నాయి ఇప్పుడు? ఇందాపూరు హెరిటేజ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. వాళ్ళు ఏమంటారు? నెయ్యి తప్పితే అన్నీ తయారు చేస్తాం కానీ నెయ్యి మాత్రం చేయమని చెప్తారు. వైష్ణవి డైరీ గోడల నిండా కూడా సంగం డైరీ వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు ఏఆర్ డైరీ కనుక బోలేబాబా ఉంటే మరి ఏఆర్ డైరీ నెయ్యి వైష్ణవికి ఎందుకు వచ్చింది? వైష్ణవి నుంచి లోపలికి వెళ్తే మరి ఏఆర్ డైరీ వైష్ణవి ఒకళ్ళవే అనే కదా మొదటి రోజు నుంచి వాళ్ళు చెబుతుంది. ఏంది? ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ వెనక బోలేబాబా ఉండారన్నారు. మరి వైష్ణవి డైరీ యొక్క గోడల నిండా సంఘం ఉంటే మరి బోలేబాబా కూడా మీ మనిషేనా? చూడండి, ఇప్పుడు నెయ్యి సప్లై చేసే 3 కూడా ఏఆర్ డైరీ వైష్ణవి ఒకటే అని వాళ్ళు చెప్పారు. తీరా చూస్తే వైష్ణవి డైరీ యొక్క గోడల మీద సంఘం ఉంది, సంఘం వీళ్ళదే. ఇందాపూర్ సప్లై చేసేది ఇందాపూర్ వెనక హెరిటేజ్ ఉంది. ఇంకా మొత్తంగా చూసుకుంటే నెయ్యి సప్లై చేసేది మీరే, కల్తీ అని చెప్పేది మీరే, గుడ్డగాల్చి ప్రతిపక్షం మీద వేసేది మీరే, దాన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకొని దాడి చేయాలని చూసేది మీరే, దాని ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందటానికి దాని రేటు పెంచుకొని లబ్ధి పొందేది వీళ్ళే. ఇన్ని చేసి ఈ సిబిఐలో కానీ సిట్ రిపోర్ట్లో కానీ అనుకూలంగా రాకపోయేసరికి అసలు చూడండి ఎక్కడ స్టార్ట్ అయింది? జంతు కొవ్వు. అవును, రేట్ ఎక్కువ, తక్కువ రేటుకు వచ్చింది కల్తీ. అవును, నిబంధనలు మార్చి రేటు పెంచారు, లంచాలు తీసుకున్నారు, కేజీకి 25 రూపాయలు. కాదు, నిబంధనలు మార్చి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇవన్నీ చేశారు. ఆ తర్వాత సిట్ రిపోర్ట్లు ఎన్ని లేవు, ఎన్ని జరిగినా ఏదన్నా టీడీపీ హయాంలో జరిగినాయని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇవిడేమంటారు? అసెంబ్లీలో వీటన్నిటికంటే ముందు, అసెంబ్లీ కంటే ముందు కూడా ఒక 9 మంది కూర్చున్నారు, గుర్తుందిగా మీకు? అతని పరంపర తెలుసా? అతని పరంపర గురించి మాట్లాడతారు. మళ్ళీ ఏం మాట్లాడతారు గుర్తుందా మీకు? ఆర్టీసీ టికెట్ల మీద అన్యమత ప్రచారం చేశారంట. అరే బాబు, మీరు 20 సంవత్సరాలు అన్యమత ప్రచారాలని కొండ మీద చేపించింది రాజశేఖర రెడ్డి అని చెప్పితే ఈ రోజున మీరు అంటే వాళ్ళే తోకున్నట్టే గుంట గొయ్యిదో కోటం అంటారు చూడండి. అవును, అదే అనియమిత ప్రచారానికి సంబంధించి జీవోలు ఎవరు రద్దు చేశారు? రద్దు చేస్తానని ఎవరు? ఆ జీవో తెచ్చింది ఎవరు? అన్ని నిజాలు బయటకు వచ్చేసినాయి కదా. చివరికి ఇది ఎక్కడికి వచ్చి ఆగింది? ఎన్నో ప్రలోభాలు, ఎన్నో ప్రయత్నాలు, ఏదో విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందువుల మనసు గెలుచుకొని హిందువుల్లో విషం నింపి అంటే మతాల మధ్య చిచ్చు పెట్టైనా జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులను దూరం చేయాలనే చేసిన ప్రయత్నం చివరికి ఆడకు వచ్చాయంటే ఏమీ చేయలేక సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అని వీళ్ళ ప్రయత్నం మొదటి రోజు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ ఎక్కడికి వచ్చింది. అంటే ఏదైతే మాట చెప్పకుండా చేయాలని చూశారు. అంటే ఇప్పుడు ఇదంతా చెప్తూ అంటే హిందూ ధర్మానికి ఏదో జరిగిపోతుంది అని చెప్తూ ప్రజలే ఆలోచించుకుని ఆయన క్రిస్టియన్ కాబట్టి కావాలని చేశాడు అనే దురుద్దేశంతో చేశాడు అని చెప్పించాలి, వాళ్ళ మైండ్లోకి ఇంజెక్ట్ చేయాలని ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని సాధించలేక చివరికి ఏమైంది? డైరెక్ట్గా ఆ ఉక్రోషం తట్టుకోలేక డైరెక్ట్గా నువ్వు క్రిస్టియను, మీ నాయకుడు క్రిస్టియన్ అనే స్థాయికి. ఇక్కడ ఇంకొకటి అంటే ఇక్కడ మోషన్ రాజు కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈయన మీరు క్రిస్టియన్, మీ నాయకుడు క్రిస్టియన్ అన్నప్పుడు ఈయన చెప్పింది ఏంటి? మోషన్ రాజు నేను క్రిస్టియన్ కాదు హిందువుని అని చెప్పి వివరణ ఇచ్చుకున్నారు. కానీ వాస్తవానికి ఆయన హోదాలు వివరణ ఇచ్చుకోకుండా నా మతంతో మీకేంటి పని, మీరు ఇక్కడ సభ నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన సభ నుంచి బయటికి పంపించే అవకాశం ఉంది, లేదా సభను అక్కడితో రద్దు చేసే అవకాశం కూడా ఆయనకున్న అధికారాలను బట్టి తీసుకునే అవకాశం ఉంది. కానీ అలా చేయకుండా ఆయన వివరణ ఇచ్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే వివరణ ఇచ్చుకునే స్థాయికి తెచ్చారు సార్. ఇప్పుడు ఒక మనిషిని రిపీటెడ్గా హ్యూమిలేట్ చేసి టార్గెట్ చేస్తే వివరణ ఇవ్వకపోతే అది నిజమని నమ్మితే మతాల మధ్య చిచ్చుగా మారే అవకాశం ఉందా లేదా? మతాల మధ్య చిచ్చుగా మారే అవకాశం ఉంది. ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, కొన్ని ఇన్సిడెంట్స్ చూద్దామండి. హోమ్ మినిస్టర్ అనిత గారు ఇంటర్వ్యూలో నా బ్యాగ్లో ఎప్పుడు బైబిల్ ఉంటుంది, నా మ్యారేజ్ ఏమో క్రైస్తవ, నేను కంప్లీట్ క్రిస్టియన్ని అని చెప్పారు కదా. ఆమె ఏం అడిగితే నేను హిందువుని అలాగ గర్వంగా నువ్వు చెప్పుకోలేవు జగన్మోహన్ రెడ్డి అని అడిగితే లేదు. చంద్రబాబు గారు ఏమన్నారు? 746, 747 జీవోలు రద్దు చేస్తానని క్రైస్తవుల గుంటూరు బైబిల్ మిషన్ మహాసభలో మిషన్లోనే కదా చెప్పారు.
అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇఫ్తార్ విందుల్లో ఏం మాట్లాడారో మనం వీడియో రూపంగా చూసాం కదా. ఇన్ని చెప్పిన వ్యక్తులు అంటే వీళ్ళకి ఇది అలవాటైపోయింది సార్. మనం మార్చినంత ఈజీగా రంగు మార్చుకోవచ్చు, ఏదైనా మతం మార్చుకోవచ్చు. ఈరోజు ఈ మతం, రేపు ఉదయం వేరే మతం ఓట్లు అవసరం అయితే వేరే మతం, ఇలా ఊసర వెళ్ళేదాకా తయారయ్యి ఎదురు వాళ్ళను కూడా అదే దూరంలో చూస్తున్నారు. అంటే డిఫెన్స్లో పడిపోతారు అని. ఎందుకు ఇప్పుడు ఇంతమంది దాడి చేసి నువ్వు క్రిస్టియన్ అని చెబుతున్నారు. నేను మళ్ళీ చెబుతున్నా, ఆయనే చెప్పాడు కదా, మీరంతా చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తారా, మీరు ఏమైనా కనిపెట్టారా, ఏదైనా వాస్కో డిగామా లాగా ఫీల్ అవుతారు వీళ్ళంతా. అవును సార్, ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది? పాలు కల్తీ, నీళ్లు కల్తీ, గీ కల్తీ. అసలు నన్ను అడిగితే సార్ ఇవన్నీ ఫేక్ అంటున్నాం కదా, దాని గురించి ఎవరు వివరణ ఇవ్వట్లేదు కదా. ఆ రోజు ఎలక్షన్లో జరిగిన అవకతవకలు, అనుమానాల మీద వివరణ ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ కానీ ప్రభుత్వం కానీ ఆ రోజునున్న మీనా కానీ ఎవరూ కూడా ఆన్సర్ చేయట్లేదు కదా. అవును, కరెక్ట్. సో ఇక మూడో అంశం బిఆర్ నాయుడు వ్యవహారము. టీటీడీ చైర్మన్ అంటే ఒక పవిత్రమైనటువంటి సంస్థకు సంబంధించినటువంటి కీలకమైన పదవి. ఆల్మోస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అంటే ఫస్ట్ సిటిజన్ అనుకోవచ్చు. అటువంటి స్థాయి వ్యక్తికి సంబంధించిన వీడియో బయటపెట్టినా సరే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి కానీ, లేదా ఆమెను అనపాలజెటిక్ సనాతని హిందూగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. దీన్ని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ గారు పాపం షూటింగ్లోనే ఎక్కడో బిజీగా ఉండి ఉంటారు సార్. పాపం అతన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అతను ఏదో షూటింగ్లు లేనప్పుడు వచ్చి రాజకీయాల్లో ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే చదవమంటే చదివి కట్ యాక్షన్ మధ్య యాక్ట్ చేయటమే కానీ కనీసం గతంలో నేనేం మాట్లాడాను, ఇప్పుడేం మాట్లాడుతున్నాను, సో ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా అతనికి ఆలోచన లేదు. సో అతని నుంచి అంతకు మించి ఆశించడం కూడా తప్పు. సో ఇంకోటి ఏంటి అంటే ఆ లడ్డు వ్యవహారంలో ఆల్ ఆఫ్ సడన్ సనాతని అవతారాన్ని దాల్చారు చూడండి. అవును, అది కూడా సొంతంగా చేశారా అంటే నేనైతే నమ్మను. అది కూడా ఎవరో ప్రలోభం, ప్రోద్బలము, దీనివల్ల మైలేజ్ వచ్చిద్దనో ఏదో చెబితే చేసి ఉంటారు పాపం. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ అంతలా నానాయాగి చేసిన వ్యక్తి పలు సందర్భాలలో వైష్ణవ దేవాలయాల్లో, మరి శివాలయాల్లో, లింగాల మీద జరిగిన దాడుల సందర్భాలు అవ్వచ్చు, భక్తుల మరణాల సందర్భం అవ్వచ్చు, ఆవులు మరణాలు, తాబేలు కూర్మ టెంపుల్లో తాబేళ్ళు చనిపోవటం అవ్వచ్చు, శ్రీకుర్మం, ఇన్ని జరుగుతున్నప్పుడు మాట్లాడని వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడతాడని ఆశించడమే తప్పు. కాకపోతే ఏమైందంటే మనమంతా కూటమి, నా మీద పడ్డ బురద మీరు కూడా ఎంతో కొంత అంటించుకోవాలని ఫోర్స్ చేస్తే తప్పక ఆ ప్రెస్ మీట్లో అందరితో కలిసి ఏదన్నా ఒక స్టేట్మెంట్ ఇస్తారేమో, కానీ అంతకు మించి ఇక అతను మాట్లాడే పరిస్థితి అయితే కనపడట్లేదు సార్. ఇక చర్యలు అయితే ప్రభుత్వం తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఒక ఇద్దరి మధ్య, ఒక మహిళ ఒక వ్యక్తి మధ్య అది మ్యూచువల్ కన్సెంట్తో ఏదైనా జరిగినా బాధితురాలు వచ్చి కంప్లైంట్ చేయనంతసేపు అది వాళ్ళ ప్రైవసీ అని ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం. అవును, కానీ ఈ టర్మ్లో ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్లో మహిళలు కొన్ని రోజులు మ్యూచువల్ కన్సెంట్లో ఉండా కూడా తర్వాత బయటకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని మాట్లాడారు. అలాంటి ఏ ఒక్క మహిళకు కూడా ఇప్పటిదాకా న్యాయం చేయలే. అవును, పలు సందర్భాలు 7-8 ఉండే మనకి. ఏది ఎమ్మెల్యే స్థాయి క్యాండిడేట్లో రైల్వే కోడ్ అవచ్చు, కిరణ్ రాయల్ గారి విషయం అవచ్చు, లేదు ఇంకా ఉండే ఇన్సిడెంట్స్, ఆదిమూలం ఇట్లా ఇంకా ఉన్నారు సార్, ఇంకా ఉన్నారు. నేనేమంటా అంటే సరే ఈ టీటీడీ చైర్మన్ విషయంలో మహిళ వచ్చి కంప్లైంట్ చేయలేదు అనొచ్చు, కానీ టీటీడీ పవిత్రతని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలి. అట్లీస్ట్ చర్యలు అంటే ప్రస్తుతానికి సస్పెండ్ చేయండి, ఇలాంటివేమీ లేవు అని నిరూపించుకోవటం ఏదో టైం ఇవ్వాలి కదా. లేదు ఇది ఫేక్ అని తేల్చాలి కదా. ఆయన కూడా చెప్పట్లేదు కదా, మాకు 30 ఏళ్ళ నుంచి చెప్పుకున్నారు కదా అనుబంధం ఉంది, ఇవన్నీ కామన్ కదా అన్నట్లు మాట్లాడుతున్నారు ఆయన. పైపెచ్చు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్, ఆ వ్యక్తి యొక్క పరంపర. ఇప్పుడు లాస్ట్ టైం 9 మంది కూర్చొని తిరుమల దేవస్థానానికి ఎంతో చేసిన కుటుంబం యొక్క పరంపర గురించి మాట్లాడారు కదా. మరి టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్న వ్యక్తి యొక్క పరంపరని వీళ్ళు ఏమైనా చెక్ చేశారా? ఎగ్జాక్ట్లీ. న్యూస్ అండ్ ఆయిల్ ఐడియా ఉందా సార్? న్యూస్ అండ్ ఆయిల్ ఉంది, ఐడియా ఉంది. సో ఆ ఆయిల్ వలన హెయిర్ వచ్చిన వాళ్ళని 10 మందిని కూర్చోబెట్టి నేను నిజాయితీగా మంచి ప్రోడక్ట్ అమ్మి సంపాదించానని చెప్పగలరా? లేదు. ఆయనకి సంబంధించిన న్యూస్ ఛానల్లో ఇన్కమ్ కోసం, నేనేమి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన తప్పట్లా. టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చేటప్పుడు
ధర్మాలు చట్టాలు న్యాయబద్ధంగా ఉన్నాడా, నిజాయితీగా ఉన్నాడా, ఈ కదా చెక్ చేసుకోవాలి. మిడ్ నైట్ మసాలా ప్రోగ్రామ్స్ నడిపారా లేదా? స్టార్టింగ్లో ఛానల్ లాంచింగ్ స్టార్టింగ్లో చేశారు కదా. యా ఆయన తనంతట తాను ఏం చెప్పారు, నాకు ఈ పదవి నాకంటే అర్హులు ఎవరు, టీడీపీకి నేను చేసినంత సేవ ఎవరు చేశారు అన్నారు. రీసెంట్గా ఈ ఎంత ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు కూడా ఏమంటారు, ఎవరేమనుకున్నా నా ఛానల్ టీడీపీ కోసమే పనిచేసింది, ఎవరేమనుకున్నా పర్లేదు అన్నారు. అంటే మీకు ఆ స్థానం ఎందుకు దక్కింది? శ్రీవారి మీద ఉన్న భక్తికో, శ్రీవారికి సేవ చేయాలని ఆదర్శంగా తీసుకొని చేసిన గత ఎక్స్పీరియన్స్లకో దక్కలా. మీకు ఎందుకు దక్కింది? కేవలం చంద్రబాబు గారికి విశ్వాసంగా ఉంటూ టీడీపీకి సేవ చేసినందుకు వచ్చింది. టీటీడీకో, తిరుమల దేవస్థానంకో లేదు, వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తికో దక్కలేదు. ఆయన మాటల్లో ఆయన చెబుతున్నది ఇదంతా. ఏమన్నారు? భగవద్గీత 50 లక్షలు ప్రింట్ చేశారు, ఇన్ని కోట్లు ఖర్చు చేశారు, 32 లక్షలు ఇంకా అట్లాగే ఉండే. కనీసం ఆలోచన ఇప్పటిదాకా ఎవరికి రాలేదు కదా. 50 లక్షల భగవద్గీతలు ప్రింటింగ్ చేసి 18 లక్షలు పంచినట్టే కదా. అవును. మీరు వచ్చి 20 నెలలు అవుతుంది కదా, మీ ప్రభుత్వం టీడీ కుటుంబ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అవుతుంది కదా. ఈయన ఛార్జ్ తీసుకొని కూడా దగ్గర ఒక 6 నెలలు అయితే సార్, అంత 6 నెలలు అవుతుంది కదా. మరి మీరు పంచచ్చు కదా, మీకు అడ్డము వాటిలో ఏమీ లేదు. భగవద్గీత ఒక టీటీడీ మెంబర్ ఏమో భగవద్గీతను కించపరుస్తాడు, అవును. టీటీడీ చైర్మన్ ఏమో ఉయ్యచ్చు అని చెబుతాడు దాని మీద, అవును. ఇలాంటి వాళ్ళని పెట్టి హిందుత్వ కోసం మీరు మాట్లాడితే ఎవరు హిందుత్వ గురించి పోరాడుతున్నారో ప్రజలు విశ్లేషించుకోలేనంత అమాయకుల్లాగా భావిస్తున్నారు. చూడండి, అంటే 10 ఛానళ్ళు ఉండి 10 సార్లు 10 ఛానల్లో చెప్పుకుంటా పోతే హిందువులంతా మన వైపు తిరుగుతారు అంటే అది కరెక్ట్ కాదు కదా. హిందువులు ప్రతిదీ చూస్తారు. అసలు భగవద్గీతను ఎంత గౌరవంగా, ఎంత భక్తితో చూస్తాం. అలాంటి భగవద్గీత మీద నీకు కానీ, నీ టీటీడీ బోర్డు మెంబర్కి కానీ ఉన్న అభిప్రాయాలు చూసిన తర్వాత మరి అనిత గారు డిక్లరేషన్ ఇస్తున్నారు వెళ్ళేటప్పుడల్లా. అవును, ఇవ్వట్లేదుగా. మరి ఎందుకు సార్ ఇవన్నీ? ఇప్పుడు కొత్తగా ఏమంటారు, వేరే వాళ్ళు రావద్దు అంటే ఒకప్పుడు హిందుత్వ డ్యామేజ్ అయింది ఇదే కదా. కొంతమందికి ఆలయ ప్రవేశం లేకపోవటం వల్లనే కదా వేరే మతాల వైపు వెళ్ళారు. దాన్నే కదా మనం కన్వర్షన్ అంటున్నాం. అవును. మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతారు ఎందుకు? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, ఆయన తండ్రి గారు తిరుమల దేవస్థానానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలకు ఏం చేశారో రికార్డెడ్గా వాళ్ళు చెప్పగలరు. వాళ్ళని మించి చేసి చూపించి అడగండి అబ్బా, హిందువులు ఓట్లు వేస్తారు సార్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక టర్మ్ చేశారు, ఈయన ఒక టర్మ్ చేశారు. వాళ్ళిద్దరు టర్మ్లో ఏం చేశారో వాళ్ళు చెప్తున్నారు విత్ డీటెయిల్స్. మీరు 4వ టర్మ్ చేస్తున్నారు, అందులో సగమో పావో ఈసారన్నా చేసి నేను కూడా చేస్తున్నా, హిందువులారా నాకు ఓటేయండి అని అడగండి. ఎందుకేం? రైట్. ప్రధానంగా ఒకటి సార్, టీటీడీ చైర్మన్ అయితే మార్చరు అనేది నేను అనుకుంటున్నా. ఓకే. వీడియోలో దొరికావు నువ్వు పక్కన పెడదాం అంటే, ఒకప్పుడు ఆడియోలో దొరికావు నువ్వేమైనా పక్కకి వెళ్ళావా అని అడుగుతాడు ఈయన. అంతేలే, ఓటుకు నోటు కేసులో. కరెక్టే. అవును. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం, అవసరం, అవినాభావం వీటి కారణంగా ఆ పదవి నుంచి ఈయన తొలగించరు అనుకుంటున్నాను నేను. రైట్ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్.